మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చినాము. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 10 రూపీస్ కాయిన్స్ అసలు చెల్లుబాటులో ఉన్నాయా లేదా? 10 రూపాయల పిల్లలు చూస్తలేవు. ఆర్బీఐ నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందా? 10 రూపాయల కాయిన్లు తీసుకుంటలేరు సార్. అసలు 10 రూపీస్ కాయిన్స్ నడుస్తాయా లేదా? అదేవిధంగా నాతో పాటు 20 రూపీస్ నోట్ ఉంది, అదేవిధంగా 10 రూపీస్ బిల్లలు రెండు ఉన్నాయి, అంటే 20 రూపీస్ ఉన్నాయి. సో వీటితోని నేను కూరగాయలు కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మనం వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, అసలు తీసుకుంటారా లేదా, ఒకవేళ తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటూ తీసుకుంటున్నారు, లేదంటే డైరెక్ట్ తీసుకుంటున్నారా అనే దానిపైన ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్తున్నాను అంటే, కెమెరాని చూస్తే డెఫినెట్లీ వాళ్ళు అలర్ట్ అవుతారు. అలర్ట్ అవుతే వాళ్ళు కెమెరాని చూసిన తర్వాత తీసుకుంటారు. మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ తీసుకోరు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో కెమెరామెన్ చాలా దూరంగా ఉండే నన్ను షూట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మ ఎట్లా బెండకాయలు? 30కి అర్ధ కిలో. ఓకే, ఎట్లా ఒక 20 రూపీస్ ఇవ్వండి. ఇవి ఒక 20 రూపీస్ ఇవ్వండి. 10 రూపాయల పిల్లలు చూస్తలేవు. ఎందుకమ్మా? కాయిన్లు తీసుకున్నారు. ఎందుకు? ఇప్పుడు నా దగ్గర ఇవే ఉన్నాయి, మరి అర్థం కాలేదు. ఎందుకు తీసుకోవట్లేదు? అమ్మా ఎందుకు ఇటు మాట్లాడండి. ఎందుకు తీసుకోవట్లేదు? మేమే కాదు, అందరు బస్సులలో కూడా తీసుకుంటలేదు కదా. ఓకే, దీంట్లో నా దగ్గర 20 రూపీస్ది నోట్ ఉంది, 20 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏది తీసుకుంటారు చెప్పండి. ఎందుకన్నా? చెప్పండి, అంటే మీరు దందా చేస్తున్నారు కదా, మీరు దీంట్లో ఏది తీసుకుంటారు? నేను వట్టిగానే ఇచ్చేస్తాను మీకు. సరే, నేను బెండకాయలు నాకు ఒక 20 రూపీస్ కావాలి. సో మనకి మనము గెస్ చేసాము. గెస్ చేసినట్టే వాళ్ళు 10 రూపీస్ ఇవి అసలు ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి మనకు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా చూద్దాం, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్దాము, వాళ్ళు ఏమంటారు అనే దానిపైన. ఇక్కడ కొత్తిమీర, అదేవిధంగా కళ్యాణకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదామా. అమ్మ ఎట్లా ఇది కళ్యాణకి ఎట్లా? 10 రూపాయల ఒక అట్టియాలి. తీసుకుంటున్నారా మీరు? కాయిన్స్ తీసుకుంటున్నారా? ఎవరైనా గట్ల ఇక తీసుకోమని సతాయిస్తే తీసుకుంటున్నాం. ఒకటి రెండు తీసుకొని మేము ఏం చేయలేము. ఇది లాస్ మాకు కూడా. ఎవరన్నా నోట్లు ఇస్తే తీసుకుంటున్నాం, లేదంటే బెదిరించి ఇస్తే తీసుకుంటున్నాం 10 రూపాయల కాయిన్స్. సో ఇక్కడైతే కొంతమంది తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా. కొంతమంది తీసుకుంటున్నారు. ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం. ఇక్కడ కొంచెం దగ్గర రా జగదీష్ ఒకసారి. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, చూద్దాం తను తీసుకుంటుందో లేదో ట్రై చేద్దాం ఒకసారి. అమ్మా నాకు ఈ పాలకూర కట్ట ఎంత ఇది? 10 రూపాయలా? బిల్లలు పోతలేవు సార్. పిల్లలు పోతలేవా? ఎందుకు? ఈ 10 రూపాయల కాయిన్లు తీసుకుంటలేరు సార్. ఎందుకు? మీకు ఇబ్బంది అవుతుందా తీసుకోకపోతే? ఇబ్బంది అవుతుంది సార్. తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. మేము 10 రూపాయల కోసమే కదా ఇది చేసాం సార్. అట్లా తీసుకుంటలేరు. నా దగ్గర 10 రూపాయల బిల్లలు రెండు ఉన్నాయి, 20 రూపాయల నోట్ ఉంది. దీంట్లో నాకు 2 పాలకూర కట్టలు కావాలి. ఏది ఇస్తారు? ఏది తీసుకొని ఏది ఇస్తారు మీరు చెప్పండి. లోడ్ తీసుకొని ఇస్తారా? ఎందుకని? మాకు బిల్లలు తీసుకోకపోతే మాకు ఇబ్బంది సార్. ఓకే, సో ప్రతి దగ్గర కూడా సో ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే, అన్న మేము 10 రూపీస్ బిల్లలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది,
వేరే వాళ్ళు అంటే మేము తీసుకున్నా కూడా వేరే వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది పాపం. సో ప్రతి దగ్గర కూడా ఇది ఒక దుష్ప్రచారం లాగానే ఇది స్ప్రెడ్ అయింది. కాబట్టి ఆర్బీఐ ఎలాంటి గైడ్లైన్ ఇవ్వలేదు, 10 రూపాయల బిల్లలు చలామణిలో లేదు, మేము బ్యాన్ చేసినామని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ లేదు. ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ బీరకాయలు ఎట్లా? 30 పావు కిలో 30 పావు కిలో 30 రూపాయలు పావు కిలో 50 నాకు 20 రూపాయలే బీరకాయలు. అవి నడయ్యన్న. ఎందుకమ్మా ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ 20 రూపాయల నోటు నడుస్తుందా? నడుస్తుంది. ఇప్పుడు ఇవి బిల్లలు ఎందుకు నడవాయి మరి? ఏమో అన్న, నాకేం తెలుసు అన్న, నాకేం తెలుసు అన్న, నా దగ్గర పోతలేవు అవి. ఓకే, ఎందుకు పోతలేవు? అన్న నాకెందుకు వీడియో తీస్తున్నావు అన్న? సో మేము ఇవాళ ఎందుకు వచ్చినామంటే 20 రూపాయల నోట్ పట్టుకోండి, నేను చెప్తా. ఇది నడుస్తుంది. అవును, ఈ 10 రూపాయల బిల్లలు పట్టుకోండి. ఇవి ఎందుకు నడుస్తాయి అంటే ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఏమో అంటే వేరే వాళ్ళు తీసుకోవట్లేదు. వేరే వాళ్ళు తీసుకోవట్లేదు కదన్న, అందుకోసం మేము తీసుకోవట్లేదు. అంటే అందరు తీసుకుంటే మీరు తీసుకుంటారు. అవును. ఓకే, సో ఖచ్చితంగా అవగాహన అయితే కంపల్సరీ ఉండాల్సిందే. వాళ్ళు ఏమంటున్నారంటే అన్న మీరు ఇచ్చే 20 రూపీస్ నోట్స్ తీసుకుంటాము, కాకపోతే కాయిన్స్ తీసుకోమని చెప్పేసి దాదాపు 4గురితో నేను మాట్లాడినా, 4గురు కూడా వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు. ఇంకొకరితో కూడా మాట్లాడినాము. వాళ్ళు ఏమన్నారు అంటే ఇవి ఎవరు తీసుకోకపోయేసరి కంటే నేను ఏం చేసిన అంటే దేవుడి దగ్గర ఉండిలో వేసి పెట్టినా, లేకపోతే ఇట్లా దేవుడి దగ్గర ఒక డబ్బాలో 10 రూపీస్ కాయిన్స్ అన్ని వేసి పెట్టినా అని చెప్పేసి తను కూడా చెప్పారు. సో ఇంకా చూద్దాం ఎవరైనా ఇక్కడ నిమ్మకాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం, ఒకసారి ట్రై చేద్దాం. అన్న ఎట్లన్నా నిమ్మకాయలు? అన్న నిమ్మకాయలు ఎట్లానే? 20కి 4 ఒక 4 అన్న కైకు कईको कईको नहीं चल रहे, कईको नहीं चल रहे हमारे पास तो नहीं ले रहे कोई। हाँ ఎందుకు తీసుకోవట్లేదు మీరు? नहीं गिराक नहीं ले रहा, हम लेने कुछ भी नहीं, हमारे पास भी है, गिराक नहीं ले रहा हमारे पास। तुम्हारे सामने अभी दे के बता तो मैं तुम देखो। ఓకే, సో కానీ ఇది ఇప్పుడు 20 రూపాయల నోట్ ఇస్తే మీరు తీసుకుంటారా? तो लेते ही लौटा तो हर कोई लेना, मेरी 10 के नोट 10 के बंदे कोई भी नहीं ले रहा, वो परेशानी हो रही। अभी आपके सामने कस्टमर को दे के देखता हूँ, अगर कोई लिया तो వాళ్ళు ఏమంటున్నారంటే 20 రూపీస్ నోట్ ఇవ్వండి నేను తీసుకుంటా, కానీ 10 రూపీస్ కాయిన్స్ మాత్రం మాకు ఇవ్వకండి, మాకు ఇచ్చినా కూడా నేను ఆల్రెడీ మీ ముందే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే అన్న మేము లైవ్లో కొంతమంది కస్టమర్స్తోని మేము ఈ బిల్లలు తీసుకోండి లేకపోతే మేము ఇస్తాము, వాళ్ళు తీసుకుంటారో లేదా అనేది కూడా మీరు చూడండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూద్దాం ఇంకా ముందుకెళ్దాం. దాదాపు ఒక 5 to 10 షాప్స్ విజిట్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ఎక్కడైనా వేరే వాళ్ళు ఏం అడగకుండా వాళ్ళు తీసుకుంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. తీసుకుంటారని నేను నమ్ముతున్నా, కానీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నారు. సో ఇక్కడ ఒక యంగ్స్టార్ ఉన్నాడు, మనము పోదాం ఒకసారి మాట్లాడదాము. అన్న ఇది కొత్తిమీర కట్ట ఎంత అన్న? 10 రూపాయల ఒకటి ఇవ్వండి. చల్లది ఎందుకు చెల్లట్లేదు? చల్లగా వచ్చిందా నా తాట కూడా ఉంది. ఓకే, ఎందుకు చెల్లట్లేదు? ఏమో. ఓకే, ఇప్పుడు నాకు రెండు కొత్తిమీర కట్టలు కావాలి 20 రూపీస్. ఓకేనా? దీంట్లో ఇంకొక కాయిన్ ఇస్తున్నా, 20 రూపీస్ ఇస్తున్నా. ఇది ఇచ్చిండు కూడా అట్లానే ఉంది, తీసుకోవచ్చిండు. తీసుకోవట్లేదా? ఓకే, ఇప్పుడు నేను ఈ 20 రూపీస్ నేను ఇచ్చినాను, ఈ 20 దీంట్లో ఏది తీసుకుంటావు నువ్వు? ఇది తీసుకుంటా. ఇవి ఎందుకు తీసుకోవు మరి? ఈ చెల్లకి వచ్చిన నా గిరాకోలు తీసుకోవచ్చిండు, ఇగో నా తాట కూడా ఉంది. సో ఆల్రెడీ మనం 10 రూపీస్ కాయిన్స్ అనేవి మనం కలెక్ట్ చేస్తున్నాము. సో నాకు ఆ కాయిన్ ఇవ్వు, నేను నీకు మనీ ఇస్తాను. ఇయో ఈ 20 తీసుకొని నాకు 10 ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి నేను రికవరీ చేస్తున్న 10 రూపీస్ కాయిన్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మనం బ్యాంక్లో డిపాజిట్ చేసినట్లయితే
వాళ్ళు మనకి తిరిగి నోట్ల రూపంలో వాళ్ళు మనకి మనీ ఇస్తారు. సో చాలా మంది ఏమంటున్నారు అంటే బ్యాంక్లో కూడా తీసుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా మందికి అడిగినా కూడా అసలు 10 రూపాయల కాయిన్స్ అసలు చెల్లట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. 10 రూపాయల కాయిన్స్ చెల్లుతాయి చెల్లవు అని చెప్పేసి కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా కొన్ని దుష్ప్రచారాల వల్ల ఈ 10 రూపీస్ కాయిన్ని ఎవరు తీసుకునే సిచ్యువేషన్ లేదు అని చెప్పి తెలుస్తుంది. సామాన్య ప్రజలు ఉన్నారు. అమ్మ నేను 10 రూపీస్ కాయిన్స్ ఒక 2 ఇస్తా, తీసుకుంటారా? తీసుకోమని ఇక్కడ చెల్తలేవు ఎక్కడ కూడా. ఎందుకు? ఎవరు తీసుకుంటలేరు కూడా. ఓకే, తీసుకొని మేము తీసుకొని ఏం చేసుకోవాలి? ఓకే, అంతే. ఎందుకు? ఇవి కూడా డబ్బులే కదా. అవి డబ్బులు అంటారు కానీ చెల్తలేవని మాకు ఇచ్చేస్తారు. ఓకే, అది 10 రూపీస్ లోట్ ఇస్తే తీసుకుంటారు, ఈ కాయిన్స్ ఇస్తే తీసుకుంటలేరు, చెల్లె అని చెప్తారు. ఎప్పటి నుంచి ఇట్లాంటి ఫేసింగ్ చేస్తా ఉన్నారు ఈ ప్రాబ్లం? అంటే సంవత్సరం అవుతుంది. అవుతుంది. ఓకే, అవునన్నా. ఎవరు తీసుకోరు. ఇప్పుడు నేను పోతా, ఉదాహరణ షాప్కి వెళ్ళి ఏమని తీసుకుంటా, ఎవరన్నా తీసుకుంటే చూడు తీసుకుంటలేరు. ఒకసారి బనానా షాప్ ఉంది అక్కడ, వెళ్ళి ఒక 20 రూపీస్ బనానా ఇవ్వండి అని మీరు అడగండి. సరే సరే అన్న. సో చూద్దాము, ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియో చూపించబోతా ఉన్నాము. ఒక కామన్ పబ్లిక్ తోని మనము ఈ 10 రూపాయల కాయిన్స్ ఇచ్చి ఒక 20 రూపీస్ ఇచ్చినాము. డజన్ బనానా ఇవ్వండి అని చెప్పేసి తను అడిగారు. చూద్దాం తీసుకుంటారా లేదా అనేది. ఇప్పటివరకు అయితే ఇంకా చేతిలో డబ్బులు పెట్టలే, ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. సో అక్కడ అతను ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు చూడండి లైవ్లో, కొంచెం జూమ్ చేయి. తను అవి నడవట్లేదు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు మనం అన్నట్టు. ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ. సో ఇవాళ సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో మీకు అందించబోతా ఉంది. సో చూడండి ఒక్కసారి. సో ఫైనలీ తను తీసుకున్నాడు. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత తను చెప్పినట్టున్నారు. ఒకసారి ఆమె వచ్చిన తర్వాత ఏం చేస్తారో ఏమన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాళ్ళు వచ్చిర్రు, మనము 20 రూపీస్ ఇచ్చినాము, 2 కాయిన్స్ ఇచ్చినాం 10 రూపీస్. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ అసలు ఏమన్నారు వాళ్ళు? ఇవి చెల్తలేవు అని అన్నారు. ఎందుకు చెల్లె అంటే చిన్ని దగ్గర వేరే లోటు ఉంటే అన్నాడు. లోటు ఉంటే లేవని చెప్పిన. సరే మీ వాళ్ళు ఎవరు తీసుకుంటలేరు అంటే ఎందుకు తీసుకోరా అని నేనన్నా. సరే నీ దగ్గర లోటు ఉంటే అంటే లేవని చెప్పిన. సరే అని తీసుకొని ఇచ్చేసిండు, అంతే అన్న. సరే తీసుకెళ్ళండి, మీరే తీసుకెళ్ళండి. ఈరోజు సుమన్ టీవీ ప్రత్యేకంగా ఒక కథనంతో ముందుకు వచ్చింది, ఒక ప్రత్యేక కథనంతోనే. సో ఇంకా వివిధ ప్రాంతాలలో అంటే నిజామాబాద్ పట్టణంలోని కొన్ని ఏరియాస్ని నేను చూస్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రధాన కూడల దగ్గర అసలు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, అసలు 10 రూపీస్ కాయిన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అనే దానిపైన మన సుమన్ టీవీ ఈరోజు గ్రౌండ్ వర్క్ చేయబోతా ఉంది. సో చూద్దాం ఎక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. తాత మీ పేరు? లింగయ్య. ఇంద్రయ్య. లింగయ్య. తాత 10 రూపాయల కాయిన్స్ నడుస్తున్నాయా తాత? నడుస్తలేవు. ఎందుకు నడుస్తలేవు? ఏమో తీసుకో దుకాణం ఇస్తే తెల్లగా తీసుకుంటాం లేదు. మేమేం చేస్తాం? అది ఏం చేస్తాం? మేము పంచుకోవాలి. మేము కూడా 10 ఏళ్ళ కిందనే తీసుకుపోయి ఒక 100 దాకా జమ చేసిన ఇటు జిల్లా కొంటే జగిత్యాలు పంపించిన. జగిత్యాలు పంపిస్తే జగిత్యాల కాడ తీసుకున్నారు. ఆడ తీసుకుంటే అప్పుడు 100 రూపాయలు మళ్ళీ నోటు ఇచ్చేసారు 10 రూపాయలు కాయిన్. అది ఏం తీసుకుంటామని చెప్పి ఆఖరి మేము కూడా తీసుకుంటాం. జగిత్యాల వరకు ఎందుకు తీసుకెళ్ళారు మీరు? ఇక్కడ ఏ బ్యాంక్లోనైనా మీరు కాయిన్స్ తీసుకుపోయి మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే వాళ్ళు మీకు తిరిగి మళ్ళీ మీకు నోట్స్ ఇస్తారు. అడిగినాం కూడా ఇవ్వలే. బ్యాంకులలో కూడా ఇవ్వలేదా? ఇవ్వలే. ఓకే, మేమేం చేసుకుంటాం, మస్తు నారు ఉన్నాయి అన్నాడు బ్యాంకులు. ఓకే, ఇక మేము ఏమన్నారు, ఇక తీసుకున్నాం, బంద్ చేసినాం, కథం ఇక అయిపోయింది. మీ దగ్గరికి ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో వాళ్ళు 10 రూపీస్ కాయిన్స్ మీకు ఇస్తున్నారా ఈ మధ్యలో? అలా ఇస్తలేరు, మేము తీసుకుంటాం. ఎవరైనా ఇచ్చినాక మేము తీసుకోం. మాకే నడువు, మేమే జమ చేసి నేను సుఖపడ్డా కదా. ఈడికి జగత్తర పట్టుకపోయినట్టు ఏమన్నట్టు అది ఏదో సుఖం ఉండేపాటిగా పోయేపాటికే వాళ్ళకి అప్పచెప్తే మేము గెలిపిస్తామని చెప్పి ఆయన 10 రూపాయల కాయిన్స్ బ్యాన్ అయినాయని ఎక్కడ కూడా ప్రకటన రాలేదు. ఆర్బీఐ ఎప్పుడు కూడా ప్రకటించలేదు
రూపాయల క్యాన్స్ నడవట్లేదు, మీరు తీసుకోకండి, మీరు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఎక్కడ ప్రకటన చేయలేదు. కానీ ఇవి ఈరోజు తీసుకోవాలని చెప్పేసి గైడ్లైన్ ఉంది. సో మీరు ఇప్పటి నుంచి తీసుకుంటారా ఎవరైనా వస్తే? మరి మా దగ్గర చెల్లిందన్న దాకా అయితే మేము తీసుకోగలం. అది కరెక్ట్ చెల్తానే అంటేనే మేము తీసుకుంటాం. అది వరకు దాకా మాత్రం అవి తీసుకోము, మేము ఉంటాం. సో చాలా మంది దగ్గర నుంచి ఇలాంటి రకమైనటువంటి ప్రశ్నలే వస్తూ ఉన్నాయి, ఇలాంటి రకమైన సమాధానాలే వస్తున్నాయి. అంటే ఇలాంటి అంటే సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ప్రభావం చూపుతుంది అంటే, ఒక మంచి మెసేజ్ని పంపిస్తే అది చాలామంది అది ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక చెడు మెసేజ్ అంటే కొన్ని ఫేక్ న్యూస్లు మనం పంపినట్లయితే అది వైరల్గా మారి దేశాలు దాటి ఖండాలు దాటుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే దీనిపైన ఒక చర్య తీసుకోవాలి. ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసినట్లయితే, ఏదైతే రొటేషన్ జరిగినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.